కడప జిల్లాలో మొన్న ఎన్నికల్లో 100కి 100% స్థానాల్లో వైకాపా పార్టీని మీరు గెలిపించారు. ఉమ్మడి కడప జిల్లాకు ఒక్క కంపెనీ తీసుకొచ్చాడా? ఒక్కరికి ఉద్యోగం కల్పించాడా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? కడప స్టీల్ ప్లాంట్ లో కనీసం ఒక్క ఇటుకన్నా ఈ ప్రభుత్వం వేసిందా అని కడప యువతని ఆలోచించమని కోరుతున్నా. నాడు నేడు ఎప్పుడో కడప అభివృద్ధి కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నేను పాదయాత్ర చేశా ఈ గడ్డపై. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. కడపలోనే మిషన్ రాయలసీమ అన్న పేరుతో ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేశా. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం, పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం, 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా కుళాయి ఏర్పాటు చేస్తాం. సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ గా, కారులు తయారయ్యే హబ్ గా, ఏకంగా కడప పట్టణాన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆనాడు నేను హామీ ఇచ్చా. కడప జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుందని ఈ సభాముఖ యువతకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మీకు అందజేస్తాం. ఇంతేకాదు, సింగిల్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి ఏడా సింగిల్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ నుంచి గ్రూప్ పోస్ట్ వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ప్రకటిస్తాం. యూనిఫైడ్ వెబ్సైట్ తీసుకొస్తాం. అక్కడ సింపుల్ గా దేనికి మీరు అప్లై చేస్తున్నారు క్లిక్ చేస్తే ఎప్పుడు ఎగ్జామ్లు ఉంటాయి, ఎప్పుడు ఈ టెస్టులు ఉంటాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి, ఫలితాలు కూడా ఎప్పుడు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం. సో యువతకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం.